నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA 41వ అథారిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని మళ్ళా అంటే ఆ రోజు రైతులు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి కేవలం 58 రోజుల్లో అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు, ఒక మంచి రాజధాని వస్తుంది, మా యొక్క భూముల విలువ కూడా పెరుగుతుందని. కానీ బాధలు పడ్డారు, వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళని కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఆడవాళ్ళని హింసించారు. దాదాపు 17% నుంచి ఒక 30% పడుతుందండి. అది యాక్చువల్గా SSR